దేవుని చూస్తే అందరూ సరైన నీ కష్టములు పోతే నీ బాధ పోతే దేవుని దేవుని పేరు చూడు, దేవుని మహిమ రూపాన్ని చూడు, ఆయన ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేయాలి. దేవుని ఎదురుగా పెట్టుకుని దేవుడితో మనుషులతో పోరాడించినాడు. ఇది అలా మీరు మార్చబడ్డాడు, నీ పేరు మార్చబడుతుంది. దేవుని వైపు దేవుడు పోరాడే సమయం, దేవుడు నీవు పోరాడే సమయం 7 గంటల ప్రార్థన. ఇది పోరాడాలి, పోరాడంలో 1 అరగంట పోరాడు. నీ పేరు మార్చేస్తాడు, నీ స్థితి మార్చేస్తాడు, నీ బ్రతుకును మార్చేస్తాడు, అంతలా నాశగా మార్చేస్తాడు. ఇంటిపోయిన జీవితాన్ని నీటి బుక్కలుగా మార్చేస్తాడు. ఆయన ఆయన తలంలో ఇది మొదలై పెట్టాడు. రెండో మెట్టుడు వెళ్దాం. రెండో మెట్టుడి ఇప్పుడు మాట్లాడాడు. దేవుడి దగ్గరకు వచ్చాడు, దేవుడితో పోరాడుతున్నా, దేవుడితో పెరుగులాడుతున్నా. అయ్యా నా ప్రాణాలు క్షమించున్నాయి, నా పాపమును క్షమించున్నాయి, నిన్ను మోసగాన్ని, నిన్ను పాపం అయ్యా నాలో పాపము తండ్రి ఉన్నది. అయ్యా నా పాపము మార్చుదలయ్యా, నా ఆలోచన మార్చుదలవుతుంది. నువ్వు సమస్తము మార్చి చేసి దేవుడు ఉన్నాయా. ఒక్కసారి దేవుని ప్రార్థించి దేవుడు తీసిపెట్టాడు. సిద్ధంగా నీవు నీవుగా మారలేదు, నీవు నీవుగానే తప్పకు నీవు దానాలు చేస్తే నీ పాపాలు సమస్తము మార్చేసే దేవుని మాత్రమే. నీ పాపాలు తీసే అధికారం యేసయ్యకు మాత్రమే ఉంటుంది.
ఏ శైలికి ఒప్పుకోవాలి కూసు చేసేస్తాడు తన నల్లనే శబ్దమును మార్చుకోగలరా చిరుతపురి తన మనసును మార్చుకోగలరా అలాగా మార్చుకోగలిగితే మీరు కీడు చేయగా మీరు చేయదు మీరు చేయకపోతే నువ్వు మార్చుకోలేవు నువ్వు మార్చుకోలేకపోతే మేలైన ఆలోచన లేదు మేలైన తలపు లేదు విధానాలు అందరికీ పాపక ఆలోచన స్వార్థము అసూయ ధనాపేక్ష ఎన్నిటితో నిండిపోయావు ధనాపేక్ష గలవాడు సూది పంచములో వండుతున్నట్టుగా ఉరగలరా లోకరాజ్యం కళ్ళు చూడలేదు రోజు ధనాపేక్ష ఉన్నవు నీకు మార్చి వేసాడు వాళ్ళని మార్చి నన్ను ఆపడాలోచన తాగాలి 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 నాయన దొంగతనం చేయాలి 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 అని ఆలోచనతో ప్రారంభంలో మార్చవా నన్ను మార్చవాలని ప్రార్థించి నీ తాలూకు జీవితాన్ని మార్చివేసే లోకం అనేక మంది మార్చివేసినాడు గజదాలుని నరహంతుల్ని గజదొంగలను మార్చుకుంటున్నాడు అడుగు వేసేనాడు పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. ఏ లైవ్లో చూస్తున్నా ప్రభుత్వ నన్ను క్షమించుతాడు నన్ను క్షమించు అంటే యేసు ప్రకటనలో నిన్ను మార్చి వేశాడు పాపిని పరిశుద్ధంగా మార్చి వేసేవాడు మన రక్తంతో నిన్ను మార్చి వేశాడు ఒక్కసారి మనసు పూర్తిగా హృదయం పూర్తిగా నిన్న పాపని తల్లి నన్ను మార్చి వేయవా నీ రక్తంతో కడిగిన నన్ను మార్చి వేయవా అని నువ్వు అడిగితే నువ్వెక్కడ లైవ్లో చూస్తున్నా నీవు లైవ్లో చూస్తున్నా నీవు ఒక్కసారి చేతులు చూడలేదు ఏడుమికి వచ్చిన వారిని నన్ను క్షమించు తండ్రి నా అపరాధాలు క్షమించున్నాయన నా కీడు తీసివేదంటే ఇప్పుడే నిన్ను కడిగి వేసి నీ దుఃఖమును ఉల్లాసవస్త్రంగా మార్చివేస్తాడు నీ అగలాత్మను నాశిగా మార్చివేస్తాడు ఇప్పుడే నీ చెడ్డ పేరును మంచి పేరుగా మార్చివేస్తాడు యేసు రక్తంతో
యేసు రక్తంతో మూడో పెట్టు నువ్వు తీర్మానం చేసేది. తీర్మానం అంటే వ్యక్తిగత నీవుగా చేసేది తీర్మానం. దేవుడితో తీర్మానం చేసేది. నన్ను మార్చివేసేవాడు లేదు. నన్ను ఒక అంతస్తులో పెట్టేవాడు నా చదువు కాదని, నా జీవుడని ఈరోజు తీర్మానం చేస్తాను. నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానం అనుకున్నావేమో ఒక్కసారి అదే కూడా దేవుని దగ్గర పొగిడి తీర్మానం చేసి నీ శక్తి, నీ బలం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి. నేను నీ జ్ఞానంలో నడుస్తాను, నీ వెలుగులో నడుస్తాను అని ఒక్కసారి ఆయన వాక్యం భయముతో భక్తితో నేను వింటాను, విశ్వాసంతో నేను వింటానని ఈరోజు తీర్మానం చేసుకోవాలి. నీవుగా చేసింది నేను చెప్పితే చేసేది తీర్మానం. నీవుగా చేసుకోవాలి. అప్పుడే నీ జీవితాన్ని మార్చేస్తాడు. గొప్ప భక్తితో చేస్తాడు. ఒక అంతస్తులో ఉంచాడు. నీవు కనీవేరే స్థితిలో అనే కార్యములు కంటికి కనబడడు, చెవికి కనబడడు. అన్ని గొప్ప కార్యాలు చేసి ఘనమైన కార్యాలు చేసేసి నువ్వు తీర్మానం చేస్తుంటే 4వ పెట్టడు మౌనంగా ఉండదు. 3-4వ పెట్టడు వెళ్దాం. సమర్పణ. ఈ సమర్పణలో సమర్పణ చేసి నీ సమర్పణ ఇష్టం కావాలి. దేవుడు నీ అగలాలని ఆర్థిక మార్చేస్తాడు. నీ ఎండిపోయిన జీవితాన్ని నీటి పొట్టుగా మార్చేస్తాడు. అయితే అయితే ఒకటే సమర్పణ చేస్తాడు. ఏం సమర్పణ చేస్తాడు? ఏమి ఇష్టమే కానుకలు కాదు సమర్పణ. వస్తువుల కాదు మందిరానికి ప్రేరణండి, మందిరానికి అత్యాచారాన్ని దేవుడికి కావాల్సిన ఒక సమర్పణ. నీ జీవితంలో దేవునికి సమర్పణ చేస్తుంది. నీ శరీరాన్ని సమర్పణ చేస్తుంది. నీ ఆత్మను సమర్పణ చేస్తుంది. నీ ప్రాణాలను కూడా సమర్పణ చేస్తుంది. నీవు ఇగుగా సమర్పించుకో. ఆయన నీవు వాడు ఆయన సర్రెన్నో సమర్పణ అంటే నేను నువ్వేం చేసేది, నువ్వేం చేస్తుందో చేసేటట్టు నా ఇష్టం కాదు, నాకు నీ ఇష్టమే. నా జీవితంలో నా ఆలోచన నీ చేసే సమర్పణ అని నీవు అప్పుడు దేవుడు నీ అమలాలను నా దర్శనంగా దుఃఖమును ఆనంద తైలంగా జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయన జీవించేవాడు. ఎవరు స్వరం మాట్లాడాడు. నువ్వుగా చేస్తుంటేనే గొప్పది. సమర్పణ అయిన తర్వాత శుద్ధి ప్రార్థన. దేవుని కొనియాడే సమయం స్థుతి స్థితి మార్చి వేస్తారు.
నువ్వు శక్తి కలిగిన నువ్వు సమస్తమును మార్చివేసే దేవుడు, నువ్వు శక్తివంతంగా నీ స్థుతి, జీవమున్న దేవానికి స్థుతి, మరణమును గెలిచిన దేవానికి స్థుతి, సమాధిని గెలిచిన దేవానికి స్థుతి, దైవలక్షణ స్థుతి, అనాది దేవానికి స్థుతి, ఏమీ లేనప్పుడు ఉన్న దేవానికి స్థుతి, సూర్యులో సృష్టిని సృష్టించిన దేవానికి స్థుతి, సృష్టికర్తానికి స్థుతి, పరమవైద్యుడానికి స్థుతి, మందు వాడడంతో చెత్త మాత్రమేసి దేవానికి స్థుతి, ప్రతి రోగమును తీసివేసిన దేవానికి స్థుతి, వైద్యుడానికి స్థుతి, నీ దగ్గర వద్ద రోగమును తీసివేసిన దేవానికి స్థుతి, స్వస్థపతి యెహోవా నీ నామమునకు స్థుతి, స్థుతి మాత్రుడు చేసేది స్థుతులనుకుంటున్నాడు, స్థుతులు కోరుకున్నవాడు దేవుడు, ప్రార్థించేవాడు విశ్వాసి, స్థుతి చేసేవాడు ప్రవక్త, ప్రార్థించేవాడు విశ్వాసి, స్థుతి చేయవాడు ప్రవక్త, స్థుతి స్థితి మార్చాలి, అన్నిటిలో స్థుతి దేవా నీవే స్తోత్రపాత్రుడవు, దేవా నీవే స్తోత్రపాత్రుడవు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు, వారును మహిమతోనే స్తుతించుచున్నారు, వారును మహిమతోనే స్తుతించుచున్నారు, దేవా నీవే స్తోత్రపాత్రుడవు, మీరు వారిని స్తుతించలేము, మేము వారిని స్తుతించలేము, మీలా నటవు రానందున అట్లు స్తుతించలేము, మేమిక నటవు రానందున అట్లు స్తుతించలేము, దేవా నీవే స్తోత్రపాత్రుడవు, అయినను
స్తోత్రములు గనుకని కోరిక కనిక స్తోత్రములు దేవా నీవే స్తోత్రపాత్రుడవు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు యేసు ప్రభువును బట్టి మా స్తుతి చేయుచున్నాము దేవా నీవే ఏమి కావాలో ఖచ్చితంగా వర్తమాన విశ్వాసంతో పడ్డాడు. దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. దేవుడికి పూర్వం తీసాడు ఎలా మానసికంగా మార్చేస్తాడు. దేని మనం తొక్కబడబడాలా దేని కోసం చూస్తున్నాను నేను భూతంగా చేశాడు దేవుడు. చెయ్యాలి మౌనంగా ఉండదు. నీవు ఏమిగా చేయాలి, ఏమి చేసినా దేవుడు ఏమి చేసినా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మలేని వాడు, ప్రార్థన చేస్తే తప్పకుండా చేస్తాడు. నువ్వు దేవుడి దగ్గర వచ్చి దుఃఖం కాదు, నీ దుఃఖాన్ని అంగలార్చేస్తాడు. నీ దుఃఖాన్ని సీయోనులో దుఃఖపడిన వారికి దుఃఖాన్ని ఉల్లాస వస్త్రంగా మార్చి సీయోను అనేది దుఃఖంతో ప్రార్థించారు. బూడిదని భూదండగా మార్చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఆనందదాయకంగా మార్చేస్తారంటే దుఃఖాన్ని స్థుతి వస్త్రంగా మార్చారు, శుద్ధి చేసి ఇలా మార్చారు. అడుగు వేసేది ఏమైనా చేసేది దేవుడు, ఏమైనా ఇవ్వగలడు దేవుడు. సమస్తం మనం మార్చి వేసేది శక్తి గల దేవుడు. ఏమేమి నెలగల మందులు ఉన్నాయి, ఏర్పాటు రాకడ వార్తలు జరిగించిన రాకడ ప్రాంతాల్లో ఘనముగా జరిగించిన మందిరంలో ప్రసాదం అలాగే మందిరం శ్రావణ మందిరం, రంగంపేట మందిరం, సారా అట్టపోయి ఎలగంటి మందిరం ఉన్నాయి. మీరు చాలా శ్రావణులు లేదనుకోండి, పక్షాలు లేదనుకోండి, అనేక ప్రజలను చూపిసుకోండి. నశించిపోతున్న వారు ఇదిగో రక్షించడానికి నడిపించారు. నమ్మకం యేసు నామములో నాకు నాతో మాట్లాడు.
ఒకే పదార్థాన్ని సమస్తము మార్చివేసే దేవుడైనా ఈరోజు భాగ్యం చెప్పారు. ప్రతి శనివారం అయినా మీరు నమ్మకమైన మాట్లాడుతుంది గొప్ప వాక్యం మాకు అందించుకున్నది అది ఆలోచిస్తాం. ఈరోజు నా జీవితాన్ని మార్చుకోవడానికి శిలువలో నుండి నీ దుఃఖంలో లాసవసరంగా మార్చేస్తాను. విండిపోతే జీవితాన్ని శిథిలపరిచేస్తాను. చెడ్డ పేరును మంచి పేరుగా మార్చివేస్తాను. అంగళాలను నాట్యంగా మార్చివేస్తాను. ఆ జీవితాన్ని మార్చివేసే జీవితం ఇదే. కృషి చేసేస్తున్నాడు కర్మాన్ని మార్చుకోలేదు. చిరుతుపురి తన మనసును మార్చుకోలేదు. మేము మా బుద్ధిని మార్చుకోలేదు. నువ్వు మార్చివేసే జీవితం, నువ్వు మాత్రమే మార్చివేసే జీవితం. నీ పాదాలకు నడుచుకున్నావు. మమ్మల్ని మార్చివేయడంటే నీకు మమ్మల్ని పూర్తిగా నువ్వు మార్చివేయడంటే మమ్మల్ని వచ్చిన వాళ్ళందరూ వాళ్ళందరూ చేసిన ప్రార్థన విజ్ఞానం ఆరగించారు. మరి నాట్యంగా మార్చారు, ఉల్లాసంగా మార్చారు, భూదండగా మార్చండి, ఆనందంగా మార్చండి, శుద్ధి వస్త్రములతో కూడిన పాదాలను సాక్షిగా ఆశీర్వాద భోజనాన్ని నిర్వహించబడతారు. ఏ శనివారం ఏ వారం ఆగకుండా ప్రభువా 2022వ సంవత్సరం జనవరి నుంచి మాసం నుంచి మీరు ఆగగా కొనసాగిస్తున్నది. ఒట్టి కుండలతో వచ్చిన వారు నిండు కుండలుగా మార్చివేసి ఏ మహిమానాల పొందుకోమని ప్రధాన యాజకులు వచ్చి మమ్మల్ని నడిపించిన యేసువారి నామమును వేడుకుంటున్నాను. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించుట ప్రకారం మా అపరాధములను మీరు క్షమించి మా శోధనలోనికి తేగ కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే మా తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము అపవాది క్రియలకు. ప్రభు యేసు రక్తమే జయము అపవాది క్రియలకు. ప్రభు యేసు రక్తం నాకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం అప్పజెప్పి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆనందకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని సహాసనము మీకు చేసిన ప్రార్థనలు దేవుని పరిపాలకును దేవుని మర్మములను నిరాకావాలని ఉజ్వలని అంశములను సదాకాలంలో ఉండి బలపరచుగాక.